గురుగారు మన సనాతన ధర్మం కాపాడాలంటే కొత్తగా మనం గుళ్ళు కట్టాలా, జీర్ణోద్ధరణలో ఉన్న గుళ్ళని మనం ఇది చేయాలంటారా? బిగ్ హ్యాండ్ టు మా చెల్లై. రెండోదే ఉన్నదే బాగు చేయాలి. ఇవాళ ఉదయం కూడా ఒక టెంపుల్ గురించి డిస్కషన్ చేశాం. అది చాలా పాతది శివాలయం. సో అందుకని కొత్త గుళ్ళు కట్టడం అనేది అసలు నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. శాస్త్ర ప్రకారంగా కూడా శాస్త్రం ఏం చెప్పింది తెలుసా? కొత్త గుడి కట్టడం అంటే చాలా హార్ష్గా ఉంటుంది. పడుకున్న శవాన్ని లేపడం. కొత్త గుడి కట్టద్దు. ఉన్న గుళ్ళుని మాత్రం బాగా చేయండి. ఎందుకంటే గుళ్ళు కట్టద్దు అనేది మన ఉద్దేశం కాదు. కానీ ఉన్న గుళ్ళు వదిలేసి మాత్రం కట్టడం. ఉన్న గుళ్ళు వదిలేసి. ఎందుకంటే మన పూర్వీకులు ఇప్పుడు కట్టినటువంటి సిమెంట్ కట్టడాలు కట్టలే. వాళ్ళు హార్ట్ పెట్టి చాలా పెద్ద కట్టడాలు కట్టారు. నువ్వు కట్టలేవు. నీకు సొమ్మిచ్చినా కూడా నీ దగ్గర దమ్ము లేదు. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. వచ్చే తరానికి వాటిని ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి కొత్త గుళ్ళు కట్టే వాళ్ళని మనం డిస్కరేజ్ చేయం, కానీ ఉన్న వాటిని కాపాడితే వాళ్ళు. నమస్కారం. ర్యాపిడ్ రౌండ్లో క్వశ్చన్స్. మనకున్న ప్రవచనకర్తల్లో ఎవరు గొప్పవారు? చాగంటి గారా, గరికపాటి వారా? ఇద్దరు. మన దేశానికి మన ధర్మానికి ఎవరి వల్ల ఎక్కువ నష్టం? నాస్తికులు, సెక్యులర్ వాదులు? సెక్యులర్స్. రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప? ఇద్దరు ఒకే అవతారం, ఒకే విష్ణు తత్వం. సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా మోక్ష సాధనకి చేయాల్సిన ఒక పని. వెరీ సింపుల్. పొద్దున్న లేచి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంట్లో కష్టం లేదు. ఎవరైనా చెప్పచ్చు. అందరు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. మీ అప్పుడు మా చెల్లి ఏమంటుంది తెలుసా? మీరు ఇస్కానోళ్ళు కాబట్టి ఇలా హరే రామ హరే కృష్ణ చెప్తున్నారు అంటారు. నేను చెప్పట్లే, ఇస్కానోళ్ళు కూడా చెప్పట్లే. ఇది కలిసంతరణ ఉపనిషత్తు చెప్తుంది. నారదుడు అడిగితే బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి హరే రామ హరే కృష్ణ ఓన్లీ నిలునామాలో కదా, అడ్డనామాల్లో అందరూ జపం చేస్తారు. ఎందుకంటే దీనివల్ల రిజల్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు నువ్వు ఎంత 32 అక్షరాలు చెప్పలేవా? 2 అక్షరాలు చెప్పు. రామ్ అను. అది కూడా నీకు బరువా? ఓం అను. అంతే. అందరూ ఒకసారి చెప్పండి. ఈ ఓంకారం చేస్తే ఆరోగ్యం వస్తుంది. చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఓ తల్లి అలా పట్టుకుని ఓంకారం చెప్పింది. ఆ పిల్ల వెంటనే కూలైంది. వీళ్ళు చెప్తారే వాళ్ళ మూలమంతాలు, ఇతర మతాలు. ఓసారి ట్రై చేయండి. పడుకున్న పిల్లడు చచ్చిపోతాడు. ఒకసారి అదిరిపోయింది రా నేను. ఒకసారి నంద్యాలలో ఎవరన్నా హార్ట్ పేషెంట్ పోతాడు. ఆ టైపులో ఉంటాయి. కాబట్టి సాత్విక మతము కావాలి. ఇప్పుడు నిన్ను అడుగుతాను తల్లి, ప్రపంచంలో ఎక్కువ హత్యలు చేసిన మతం ఏది? నీకు తెలియకపోతే నవ్వి ఊరుకో. తెలిసినా నవ్వే ఊరుకోవాలి. కొట్టండి చెప్పట్లా. మామూలుది కాదు. మా చెల్లి మంగోలియా బేకరీ అక్కడ రాసి ఉందిరా. రైట్. సో ప్రపంచంలో పోనీ చెప్తావులే, ప్రపంచంలో శాకాహార విధానాన్ని పాటించే మతం ఏది? ఎక్కువ శాకాహార మతం బ్రాహ్మణుడు. సనాతన ధర్మం. మనం ఇప్పుడు వాడు మాంసాహారే. గురువుగారు ఇవాళ శనివారం కదా, వాడు తిండవు. అంటే ఆ ఒక్కరోజైనా కొన్ని జీవుల్ని భూమి మీద బతకనెత్తాడు. కానీ ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా రోజు జీవుల్ని మింగేసే మతాలు ఉన్నాయి. ఎందువలన? దృష్టి. ఇవన్నీ మన కొరకే సృష్టించబడినవి. మసాలా వేసుకు తినుడే. ఎంత దారుణం అసలు. వాడు గాడ్డే. యెహోవా మెనుని కొట్టేసారి తర్వాత. ఆ మెను ఏమిటిదే? కృష్ణుని ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయిచ్చది తదహం. ఇప్పుడు ఆ పండ్లు ఎవరు? ఆ పండ్లే ఇది ఏంటమ్మా తెలుసా? ఈ పండు డ్రాగన్ ఫ్రూట్. సో మనిషి ఇలా పండు తిని కూడా ఉండొచ్చుగా. ఓ మనిషి గ్రెయిన్స్
తిని బతకచ్చుగా. ఓ మనిషి డేట్సో, రూట్సో, ఫ్రూట్సో, గ్రెయిన్సో తిని సర్వైవ్ అవ్వచ్చుగా. జంతువుల్ని తినక తప్పని అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ కథ వేరు. నువ్వు ఖాళీగా ఉందని, డబ్బులు ఉన్నాయని, అన్నా ఒక KFC ఎందుకు? నో నీడ్ కదా. వీడు తిన్నది కాక తా చెడ్డకోతి వనమెల్ల చేర్చని, హే కిరణ్, ఏ కార్తీక్, ఏంట్రా ఈ రోజుల్లో కూడా పప్పులాగా? మొన్న సెల్ ఇక్కడ లేదు కానీ వాడు, నేను వాళ్ళ అమ్మ నాన్న పేరు అడిగానని వాడు మనం చదవలేని బూతుల్లో తిట్టాడు నన్ను. మీరు అసలు ఈ కాంట్ రీడ్ అనమాట. ఏమి అడిగాను నేను? వాళ్ళ అమ్మ నాన్న పేరు అడిగినందుకు. ఎందుకంటే వాడికి ఆ ఎడారి ఎక్కింది. వాడి పేరు కృష్ణప్ప. వాడు అందుకు కామెంట్ ఏంటో తెలుసా? పప్పు తినే మీకాన్ని తెలివితేటలుంటే గొడ్డు మాంసం తినో మాకెన్ని ఉంటాయంటాడు. ఇప్పుడు గొడ్డు మాంసం తిని కదా నువ్వు అలా మా అమ్మని మా నాన్న అక్కర్లేని భాష వాడగలిగావు నువ్వు కదా. ప్రేమ ఎక్కడుంది అందులో? దయ ఎక్కడుంది అందులో కదా. కాబట్టి మనిషి జీవించడానికి ఏది అవసరమో అది తీసుకోవాలి, ఎంత అవసరమో అంత తీసుకోవాలి. అవన్నీ ఏమీ చేయలేవు కాబట్టి, వాటికి శక్తి లేదు కాబట్టి. మొన్న ఏదో వీడియోలో ఒక లేడీ అదేమంటారు, పీత అనుకుంటా, ఐ థింక్ సో, ఆ పీతను పట్టుకుని వేడివేడి నూనెలో వేసేస్తుంటే అది పట్టేసుకుంది. అంటుంది. అసలు యాక్చువల్గా ఆవిడ వేసేయాలి ఆ నూనెలో. పెయిన్ ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ఆ కింద కామెంట్, నువ్వు జస్ట్ అలా పట్టుకుంటేనే పెయిన్ ఫీల్ అయిపోతున్నావే, దాని లైవ్లో నూనెలో వేసేస్తున్నావు. కాబట్టి ఈ భూమి మీద ఏ మతం ఉండాలి అని నిన్ను అడిగాను అనుకో, ఏం చెప్తావు? పోనీ వీడిని అడుగుదాం, భానుప్రకాష్, ఈ భూమి మీద ఏ మతం ఉండాలి? మన హైందవ ధర్మం, సనాతన ధర్మం, మన మతం ఉండాలి గురువుగారు. రైట్, ఎందుకు ఉండాలి అది కూడా చెప్పు మరి. అట్లా ఎందుకు ఉండకూడదు? కాదు నాన్న, ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నా, నీ మాటలు వినపడుతున్నాయి. ఈ భూమి మీద సనాతన ధర్మం ఉండాలని అన్నావు, ఎందుకు ఉండాలి చెప్పు. నేను చెప్తా. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ, పితృదేవ భవ అన్న మతాలు ఏదైనా ఉందా? ఓసారి కొట్టండి రా. ఇప్పుడు ఒక నిమిషం లైన్లో ఉండు నాన్న. ఈ పేపర్ ఇచ్చారా గొర్రెలది? ఈవిడికి ఇచ్చారా ఇవ్వలేదా? అమ్మ నీకు పేపర్లు ఇచ్చారా? అందులో గొర్రెల పేపర్ ఒకటి ఉంటుంది. ఓసారి పేపర్ అక్కడికి. అమ్మ ఇందులో మనం ఏమడిగామంటే, మీ మతంలో లోకానికి ఆదర్శమైన మాతృమూర్తిని మీ గ్రంథంలో చూపించగలరా? అమ్మలు ఉన్నారా అసలు అక్కడ? ఒక అమ్మ ఉందా? మనం సీతమ్మను చూపించగలం, డొక్కా సీతమ్మను చూపించగలం, మీ అమ్మని మా అమ్మని కూడా చూపించగలం కదా. కాబట్టి మనకి మాతృదేవోభవ ముందు అమ్మ, తర్వాత నాన్న, తర్వాత గురువు, తర్వాత అతిథి, తర్వాత దేవుడు. ఈ పాపిష్టి మతాల్లో దేవుడు రైట్ ద రాడ్. ఎందుకుది? ఆ దేవుడి పేరు చెప్పి ఆ చచ్చిన నాన్నకి కొరివి పెట్టడం దరిద్రులు. కనబడే వాళ్ళకి నువ్వు ఇవ్వని గౌరవం వాడెవడో ఉన్నాడు లేదో వాడికి ఎందుకండి? అందుకని మనం ప్రపంచంలో ఏ మతం ఉండాలంటే నేను చెప్పనా? దయామతం ఉండాలి. దయామతం, అన్ని ప్రాణుల పట్ల దయ చూపించే మతం ఉంటే చాలు. ఇప్పుడు వాడు బంగ్లాదేశ్లో హిందువు కాబట్టి లైవ్లో కాల్చేశారు. లైవ్లో కాల్చేసి ఇంకా చావలేదని సుత్తితో కుట్టి చంపుతున్నారు. వాడిని సృష్టించిన గాడే కదా ఇతన్ని సృష్టించాడు. ఆ పిశాచి మతానికి సంబంధించిన ఆడపిల్ల, హిందూ ఆడపిల్ల బట్టలు తీసేస్తే వాడు వచ్చి మానభంగం చేస్తే దాన్ని వీడియో తీస్తుంది. ఈ పుస్తకాలు మనకు అవసరమా? ఈ మతాలు మనకు అవసరమా? అందుకని భూమి మీద ఏ మతం ఉండాలి? అందరూ బాగుండాలని చెప్పేది ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.